మాధుర్యమే నీతో నా జీవితం, సంతోషమే నీతో నా అనుబంధం. మాధుర్యమే నా యేసయ్యా చూపుచున్నావు, ఆశ్చర్యపూర్ణుడా నా యేసయ్యా కృప చూపుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం. మాధుర్యమే చూడా యేసయ్యా నీతో నా అనుబంధం. మాధుర్యమే. హల్లెలూయా. అదేవిధంగా రెండవ మాట చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం ఒకసారి మనము చదువుదాం. అందుకు ఆయన వానితో నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడికి వచ్చినటువంటి మనందరం కూడా ఆయనతో పాటు పరలోక రాజ్యములో ఉందుముగాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప సంఘటన ఒకటి జరిగింది అక్కడ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని శిలువ రానుపై తీసుకువెళ్తున్నప్పుడు ఆయన సిలువ వేయటానికి తీసుకువెళ్ళి సిలువ వేశారు. గొప్ప కొండ మీద వేసిన వెంటనే ఒక అద్భుతమైనటువంటి కార్యం జరిగింది అక్కడ. ఎలాంటి కార్యం అంటే, యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు. వేసిన సందర్భంలో కుడివైపు ఎడమవైపు మరొక ఇద్దరిని కూడా సిలువ వేశారు. ఆ ఇద్దరు కూడా ఎవరంటే దొంగలు. ఆ ఇద్దరు ఏడుగురు దొంగలు. అంటే వాళ్ళు దొంగలు అనేది తేల్చబడ్డారు కాబట్టి సెలవేశారు. ఇక్కడ మనలో కూడా అనేక మంది దొంగలు ఉన్నాం, కానీ మనం తేల్చబడలేదు కాబట్టి మనం దొంగలం కాదు, దొరలమే. మనం ఏం చేసినా దొరలుగానే కొనసాగుతూ ఉంటాం. అది బయటపడ్డప్పుడు మనం దొంగలుగా పెంచబడతాం. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని సెలవేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన చూసి హేళన చేస్తూ మాట్లాడారు. హేళన చేస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని బట్టి మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక పాఠాన్ని నేర్పడానికి ఒక మాట మాట్లాడాడు. ఏంటంటే ఆ మాట మరొకసారి చదువుతాం మాట. అందుకు ఆయన వానితో మనందరితో కూడా చెప్తున్నటువంటి మాట కూడా ఆలోచించుకోవాలి. మీరందరూ కూడా నాతో కూడా పరదేశులో ఉందురని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. అక్కడ ఒక్కడికి చెప్పాడు, ఇక్కడ మనందరికీ చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ ఒక్కడికే చెప్పాడు, ఇక్కడ మనందరికీ చెప్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే మనం కూడా దొంగలమే, మనం కూడా అపహాస్యం చేసేవాళ్ళమే, మనం కూడా లోకంలో పడి నశించిపోతున్న ఆత్మను రక్షించలేనటువంటి నిజమైనటువంటి ప్రేమను పొందుకోలేనటువంటి బిడ్డలుగా మనం బ్రతుకుతూ నటించే కపట వేషధారులుగా బ్రతుకుతున్నటువంటి వారిని. కాబట్టి మనకు కూడా దేవుడు ఒక ప్రేమించి మనల్ని కూడా ఆయన హక్కును చేర్చుకొని మన మీద కూడా ఆయన ఆశ చూపి మనల్ని కూడా పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి ఈరోజు మీతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ జరిగినటువంటి సంఘటన ఎలాంటిదంటే దానికంటే పై వచ్చిన ఒకసారి చదువుకుంటూ పోదాం. ఎలాంటి ఎక్కడి నుంచి చదువుదామంటే 20 అది కాదమ్మా 35 వచనం చదువుకుంటూ పోదాం. ప్రజలు నిలవబడి చూచుచుండిరి. లూకా సువార్త. అక్కడ ఉన్నటువంటి ప్రజలు యేసుక్రీస్తు వారిని సెలవు వేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా యేసుకు శిలువ వైపు చూస్తూ పలుకుచున్నటువంటి మాటలు మనుషులు మనట్లాంటి వాళ్ళు ఏమనుకుంటుంది చూడండి. ప్రజలు నిలవబడి చూచుచుండిరి. అధికారులను వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పాటు చేసుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొచ్చుకును కదా అని అపహాసించుకుంటున్నారు. ఇతడు లోకంలో పరిచర్య చేశాడు 3.5 సంవత్సరాలు.
ఆ 3.5 సంవత్సరాలు పరిచర్య చేస్తున్నటువంటి సందర్భంలో అధికారులను రక్షించాడు, అధికారుల యొక్క పెద్దలను రక్షించాడు, అధికారుల్లో ఉన్నటువంటి వారిని రక్షించాడు, అదేవిధంగా గుడ్డివారిని రక్షించాడు, కుంటివారిని రక్షించాడు, మరణపు ఛాయలకు వెళ్ళిన వారిని కూడా మరణం నుంచి పైకి లేవనెత్తాడు, రోగాలతో బాధలు పడుతున్నటువంటి వారిని స్వస్థత కలిగించాడు. అనేక అద్భుతాలు చేశాడు కదా ఈ 3.5 సంవత్సరాల్లో. మరి చివరికి తన స్నేహితుడైనటువంటి లాజరు చనిపోతున్నా కానీ లేపినటువంటి వాడు కదా. 4 రోజులు శ్మశానంలో సమాధిలో పెట్టబడినటువంటి లాజర్నే లేపి కూర్చోబెట్టి తనతో పాటు భోజనం పెంచుకున్నాడు కదా. వేశ్య అయినటువంటి ఒక ఆవిడని రక్షించి ఆమె ద్వారా ఆ గ్రామం అంతా కూడా రక్షించబడేలా చేశాడు కదా. మరొక వేశ్య వచ్చి ఆయన పాదాలు కడిగినప్పుడు ఆయన అత్తరు తీసుకొని తన పాదాలు కడిగి తన కుర్రులతో తన పాదాలు తుడుస్తున్నప్పుడు నీ పాపాలు క్షమించబడ్డాయని దీవించాడు కదా. అలాంటి వాడైనా యేసు, ఆయనైనా యేసు. ఇద్దరు దొంగల మధ్యలో చిలవేయబడ్డాడు, 3 మేకులతో కట్టబడ్డాడు. మరి ఆయన దేవుడు ఏర్పాటు చేసుకున్న వాడైతే తను రక్షించుకోవచ్చుగా. అధికారులను రక్షించాడు, పేదలను రక్షించాడు, దయాలు పట్టిన వారిని రక్షించాడు, గుడ్డి వారిని రక్షించాడు, చచ్చిపోయిన వారిని రక్షించాడు, అనేక మందికి రోగాలు బాగు చేశాడు. మరి అలాంటి ఆయన యేసేనా? ఏనైనా శిలువ వేయబడ్డవాడు, ఏనైనా యేసు ప్రభు, ఏనే దేవుడు ఏర్పాటు చేసుకున్న కుమారుడు అని ఆయన గురించి అపహసించుకుంటూ ఉన్నారట. ప్రియమైన ఆలోచించండి. మనం కూడా ఈరోజు ఎవరైనా ఒక మంచి పని చేసినప్పుడు, ఎవరైనా ఒక మంచి ఆలోచన చేసినప్పుడు మనం ఎలా ఉంటామంటే వారిని పొగుడుతూ వారిని ఆనందంలో ముంచెత్తుతూ మనం వారి కోసం అనేక విషయాలు తొట్టిల్లిపోకుండా వారిని కనిపెట్టుకుంటూ మనం ముందుకు కొనసాగుతూ ఉంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుడు తన బిడ్డల పక్షంగా కార్యం జరుగుతున్నప్పుడు ఎవరైనాను ఏదైనాను ఆశించకుండా ఆయన సన్నిధిలో, ఆయన సావాసంలో ఆయన చేసిన మేలును మరవకుండా తనతో పాటు కలిసి ప్రయాణం చేసేటటువంటి బిడ్డల పట్ల అద్భుతమైనటువంటి కార్యాన్ని చేయగలిగిన వాడు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఇక్కడ అతన్ని చూసి అపహసిస్తున్నారట. ఏమని? అయ్యో, ఈయన అందరిని ఆదరించాడు కదా, అధికారులను దీవించాడు కదా, రాజులను దీవించాడు కదా, వారి సామంతులను ప్రేమించాడు కదా, పేదలకు సువార్త ప్రకటించాడు కదా, పరలోక రాజ్యాన్ని రక్షణ భాగ్యంగా ఇచ్చాడు కదా. అలాంటి ఆయన ఈ 2 దొంగల మధ్యలో శిలువ వేయబడ్డాడు, ఆయన రక్షించుకోలేకపోతున్నాడు అని అపహసించినటువంటి మనుషులు లేకపోలేదు. ఇప్పుడు కూడా ఈ రోజుల్లో ఉన్నటువంటి మనుషులను మనం కూడా ఏం చేస్తాం తెలుసా? ఇక్కడ పరిచర్య జరుగుతుందా, సేవ చేస్తున్నారా, ఎవరు వస్తారా సంఘానికి, వాళ్ళని చూసి ఎవరు వస్తారు, వాళ్ళ దగ్గరికి ఎవరు వస్తారు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు కదా, వాళ్ళు ఇలాంటి వాళ్ళు కదా, వాళ్ళు అలాంటి వాళ్ళు కదా అని రకరకాలైనటువంటి వేషధారణ కలిగినటువంటి మనుషుల వల్ల మనం కూడా మాట్లాడతాం. ముందు వాళ్ళు రక్షించుకోమని, తర్వాత ఇంటి వారిని రక్షించడానికి పాలు పప్పులు పంచుకోమని అని అపహసించేటటువంటి మనుష్యులలో మనం జీవిస్తూ ఉన్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అలాంటి మనుషుల మధ్యలో జీవించి వారందరినీ కూడా ఆదరణ కలిగించి వారందరినీ కూడా పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలని ఆశ కలిగినటువంటి వాడు. అందుకనే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయన చూసి అపహసిస్తూ ఉన్నారట. కాబట్టి వీడు ఇతరులను రక్షించాడు, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనమని అపహసించేది. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హేళనతో, వేదనతో, బాధతో ఉన్నటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తుని అలాగ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన వద్దకు వచ్చినటువంటి శిష్యులు, ఆయన వద్దకు వచ్చినటువంటి ప్రజలు, ఆయన వద్దకు వచ్చినటువంటి జనులు అవన్నీ చూస్తూ ఆయన్ను మరీ ఎక్కువగా అవహేళన చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి. 37 వచనం కూడా చదవండి. నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయన్ని అపహసించిరి. ఇతడు యూదుల రాజుని పై విలాసములో కూడా ఆయనకు పైగా వ్రాయించబడిను. కానీ ఆయన్ని ఆ విధంగా చిత్రహింసలకు, లోకంలో ఉన్నటువంటి ప్రతి మాలిన్యం ఆయనకు అంటులాగున అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏం చేశారంటే ఆయన్ని చిత్రహింసల పాల్చి అపహాసిస్తూ, నవ్వుతూ, విచ్చలవిడిగా మాట్లాడుతున్నటువంటి సందర్భం. మనం అనుకుంటే మాటల ద్వారా అనుకుంటాం, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే ఎవరైనా కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు తెచ్చి ఇలా బ్రతికాడా అనేటటువంటి మాట అనకపోలేదు. కానీ ఆ వాక్యం ఇక్కడ బైబిల్లో రాయలేదు, కానీ అక్కడ ఉన్న ప్రజలు నిజమే కదా,
యేసుక్రీస్తు మరి ఇంత గొప్ప కార్యాలు చేశాడు కదా, మరి ఇన్ని చేసి ఆయన రక్షించుకోలేకపోతున్నాడు ఏంటి? ఆయన ఒక్క మాట అంటే చాలు కదా, వీళ్ళందరూ చచ్చిపోతారుగా, వీళ్ళందరూ కొరడాలతో కొట్టించుకోవటం ఇవన్నీ ఉండదు కదా. మరి ఆయన ఎందుకు అనట్లేదంటే ఆయన ప్రేమస్వరుడు. ఆయన నిన్ను నన్ను ప్రేమించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన నిన్ను నన్ను ఆదరించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీకు పరలోక రాజ్యం ఇవ్వటం కొరకే తన తండ్రి చిత్తాన్ని ఎరిగి తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకే ఆయన శిలువ మ్రానుపై ఎక్కి బలైపోయి తన చివరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు కార్చడానికి సిద్ధపడ్డాడు. ఆ పడుతున్నటువంటి సందర్భంలో ఆయన సిలువేశారు. కుడివైపు ఒక దొంగనేశారు, ఎడమవైపు ఒక దొంగనేశారు. వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటున్న మాటలు, ఏమయ్యా ప్రజలందరూ అలా అనుకుంటున్నారు కానీ నీ గురించి, నువ్వు ఏదేదో గొప్ప కార్యాలు చేసావంట, మేమంటే దొంగలం, మాకు అన్ని పనులు చేసి తెలుసు, మేము దొంగతనం చేసి సంపాదించుకుని తిని మేము అనుభవించి మా కుటుంబాలను పోషించుకున్నాం, మా వృత్తి రీత్యా మేము దొంగలమే. ఓకే, మరి వాళ్ళ జనమందరూ నీ కోసం ఇట్లా మాట్లాడుతున్నారు కదా, నువ్వు అందరిని రక్షించావంట కదా, చచ్చిపోయిన వాళ్ళని కూడా బతికించావంట కదా, నువ్వు దేవుని కుమారుడు అంట కదా, నీవు యూదులకు రాజు అంట కదా, మరి వీళ్ళందరూ అవన్నీ మాటలు పెట్టి నిన్ను అపహసిస్తున్నారు కదా, మరి నీకు కొంచెమైనా చలనం లేదా, నీలో కొంచెమైనా ఇంగిత జ్ఞానం అంటూ లేదా అన్నట్టుగా ఈ ఇద్దరు దొంగలు సంభాషించుకుంటున్నటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆలకించి ఉంటాడు. ఆలకించి అయ్యో ఈ ప్రజలు ఏం చేస్తున్నారు వీళ్ళకి అర్థం కావట్లేదు, పై మాట మాట్లాడాడు చూసిన మొదటి మాట, అయ్యో ఈ ప్రజలు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు ప్రభువా, వీళ్ళకి క్షమించు నాయన అన్నాడు చూసినావు. మరి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళందరూ లోక సంబంధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు కానీ పరలోక సంబంధమైనటువంటి జ్ఞానవంతమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి బిడ్డలుగా వీళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలా క్షమించు ప్రభు అని అక్కడే మనందరినీ కూడా క్షమించేశాడు. క్షమించి ఈ దొంగలు మాట్లాడుకుంటున్న మాటలను బట్టి ఆయనకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు కూడా లోకానుసారమైనటువంటి మనుషులే. హల్లెలూయా. వీళ్ళు కూడా లోక సంబంధమైనటువంటి కార్యాల్లో పాల్గొంపులు పంచుకునే వాళ్ళే. కాబట్టి వీళ్ళ మధ్యలో నన్ను సిలువేశారు కదా, మరి నేను వీరిద్దరిని కూడా నా పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలి కదా అని తను ఆలోచించుకుంటూ ఆకాశం వైపు చూస్తూ అలా ఉండిపోయాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అప్పుడు ఆ దొంగలు ఇద్దరిలో ఒకటి పరివర్తన కలిగింది. ఏమని కలిగింది తెలుసా? అయ్యో అరే నిజంగా నేరా మన ఇద్దరు దొంగలు నేరా కాదంటలేదు, మనకి ఈ శిక్ష తగ్గుద్ది. ఎందుకంటే మనందరం కూడా మనం చేసిన దొంగతనాలను బట్టి మనం తీర్పు తీర్చారు, ప్రజలందరూ మనకి పిలాతు రాజు శిక్షించాడు. మరి ఇంతటి పవిత్రం కలిగినటువంటి వాడు వీళ్ళందరూ తిడుతున్నటువంటి తిట్లన్నీ కూడా న్యాయబద్ధమైన తిట్లే. ఎందుకంటే ఆయన రక్షించాడు, ఆయన ఎవరు మోసం చేయలేదుగా, ఆయన ఎవరిని దొంగతనం చేయలేదుగా, ఆయన మళ్ళా వెళ్ళి వాళ్ళని వీళ్ళని మోసం చేసి డబ్బు సంపాదించేసి కూడగొట్టుకోలేదు కదా. మరి వాడు తిట్టే తిట్లలోనే న్యాయం ఉంది. ప్రజలు అపహసిస్తున్నారని మాటలు ఉన్నాయి కదా కింద వచనంలో, ఆ మాటల్లో ఏముంది? ఆయన తిట్టినటువంటి తిట్లలోనే, అపహసించినటువంటి మాటల్లోనే న్యాయం ఉంది. మరి అలాంటి ఆయన ఈరోజు మన కొరకు నా పక్కన నీ పక్కన సిలువేయబడ్డాడు. ఆయన అన్యాయస్తుడురా. కాబట్టి మనం ఆయన ఆ మాట అనటానికి సరిపోము. కాబట్టి నువ్వు ఊరకుండు అని గద్దిస్తాడు ప్రేమికుడు. గద్దించి అతను ప్రభు వైపు తిరిగి, శివం మీద ఉంటారు కదా, ఒకడు కుడివైపు ఒకడు ఎడమ వైపు, ఆ కుడివైపు ఉన్నోడు ఇటు తిరిగాడు. ఇటు తిరిగి చూస్తూ, అయ్యా నువ్వు వీళ్ళు మాట్లాడినటువంటి మాటలన్నిటిని బట్టి, వీళ్ళు నిన్ను అపహేళన చేస్తున్నటువంటి ఆ యొక్క వచనములను బట్టి నీవు నిజంగా పవిత్రుడని నేను భావిస్తున్నాను. కాబట్టి నీవు రాకడలో రెండో రాకడ రాని అంటున్నావు కదా, అప్పుడు నీ రాజ్యం వస్తుంది అంటున్నావు కదా, ఆ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకో ప్రభు అని తను ఒక మాట అడిగాడు అంతే దేవుడు. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తుని ఒక మాట అడిగాడు. అడిగిన వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమన్నాడు చూడండి, అక్కడ మాట రాసి ఉంటుంది అక్కడే. అప్పుడు చూడండి, అందుకు ఆయన వానితో నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. హల్లెలూయా. చూడండి ప్రియమైన ఏందంట, నువ్వు అన్నమాట నిజమేనయ్యా అని అంగీకరించాడు అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంగీకరించి అతనితో మాట్లాడుచున్నాడు. ఏమని తెలుసా? అయ్యా ఈ ప్రజలందరూ కూడా నన్ను అపహేళన చేసిన మాటలను బట్టి, లేకపోతే వాళ్ళు నన్ను దూషించినటువంటి మాటలను బట్టి నువ్వు విశ్వసించి ఉంటావేమో నాకైతే తెలియదు, కానీ నీవు అన్న మాట ప్రకారము ఈ క్షణమే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అంటే ఈ క్షణం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ మరణిస్తాడనేటటువంటి విషయము రూఢిపరుస్తూ ఉన్నాడు యేసు ప్రభు వారే. నేను ఖచ్చితంగా మరణిస్తాడని. మనం కొంతమంది ఇక్కడ లోకంలో ఉన్న మనుషులు అంటాడే యేసుక్రీస్తు చచ్చిపోలేదు,
ఆయన చచ్చిపోతాడు, ఆయన దేవుడు అయితే అని కొంతమంది ఈ మధ్య కాలంలో కొంతమంది బయలుదేరారు. యేసుక్రీస్తుగా చచ్చిపోయింది, ఎవడో చచ్చిపోయి ఉంటాడు అంతేగాని యేసుక్రీస్తు రావటం ఏంటి, మళ్ళీ ఆయన రెండో రాకడ రావటం ఏంటి, చచ్చిపోయిన రెండో రాకడ ఎట్టొస్తారు అని అవహేళన చేసేటటువంటి దుర్బోధనలు కొన్ని బయలుదేరింది. కాబట్టి ప్రియమైన ద్వారా దేవుడు అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ క్షణమే, అంటే ఇప్పుడే మన ఇద్దరం కూడా చచ్చిపోతాము, మన ఇద్దరం కూడా ఎక్కడ ఉంటాము, పరలోక రాజ్యం నా తండ్రి దగ్గర ఉంటాము అని క్లియర్ కట్గా అక్కడ మాట్లాడినట్టు మనకు లేఖనం తెలియజేస్తాం. అందుకని అతను మాట్లాడినటువంటి రెండో మాట ఏంటంటే నీవు నాతో కూడా ఈ క్షణమే పరదేశంలో ఉంది అని అతను ఆశీర్వదించాడు. హల్లెలూయా. మనం కూడా ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులమైనటువంటి మనం కూడా దేవుడు ఏం చెప్తాడు తెలుసా, మీరు నా మాటలు అంగీకరించి నా వాక్యాన్ని గైకొని నా చిత్తానుసారంగా మీరు జీవించగలిగితే, నా చిత్తానుసారంగా మీరు నడవగలిగితే మీరు కూడా మరణించిన తర్వాత నాతో పాటు నా తండ్రి సింహాసనం ఎదుట పరలోక రాజ్యంలో మీరు కూడా ఉంటారని మనకు చెప్పకనే చెబుతున్నటువంటి మాట. ప్రియదేవుడారా, ఈ మాటను మనం మరువక నిత్యము దాన్ని హృదయంలో నిలుపుకొని దాని కొరకు మనము పరితపించేటటువంటి బిడ్డలుగా ఉంటూ ఆయన ఇచ్చినటువంటి రక్షణను పోగొట్టుకోకుండా ఆయన సన్నిధి, ఆయన సావాసములు ముందుకు కొనసాగాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిలువ మ్రానుపై చనిపోతున్నటువంటి ఆ చివరి క్షణములలో నీ కొరకు నా కొరకు జీవపు కలిగిన మాటను మనతో పలికినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇట్టి కృప మీరందరూ పొందుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని చెబుతూ మీ అందరినీ ప్రేమగా ఆయన సన్నిధి సావాసములో బలపడాలని ఈ మాటను బట్టి మీరు కూడా మనము మరణించిన తర్వాత ఆయన సన్నిధి, ఆయన సావాసంలో ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. దారి తప్పిన నన్ను నీవు ఎదకి వచ్చి రక్షించితివి. దారి తప్పిన నన్ను నీవు ఎదకి